హలో ఫ్రెండ్స్, నేనండి మీ విద్య. వెల్కమ్ టు మీ విద్య వ్లాగ్స్. ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటి విద్య వాళ్ళ డాడీ చూపిస్తున్నారు ఏంటో అనుకుంటున్నారా? ఇదైతే అమ్మ కోసం అయితే వెజిటేబుల్ బ్యాగ్ అయితే డాడీ తయారు చేశారు. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి. మరి బ్యాగ్ ఏ విధంగా మేము తయారు చేసుకున్నామో వీడియో మరి చూసేద్దామా? మరి అందరూ బాగున్నారా? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళడానికి ఈ ఎదురులతో కూరగాయల బాస్కెట్ అనేది అల్లుదాం. స్టార్ట్ నా. ఫస్ట్ అయితే మంచి ఎదురుకర్ర నుంచి ఈ విధంగా మనము బద్దలు తీసుకోవాలి. చాలా పలుచగా ఉంటాయండి. ఈ విధంగా తీసుకుని అయితే అల్లుకోవాలి. దీనికి ఇలాగ సమానం చేసుకొని ఇలా వస్తుంది కనుక ఈ విధంగా మనం ఇచ్చేసి ఇలా ఇంటులా పెట్టుకొని దానికి జతగా పాలన్నీ నానైతే ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు ఇంకో వైపు అయితే తిప్పి పైనుంచి అల్లుకోవడం. నేను అలాగా ఇగోండి 1 2 3 1 2 3 ఇలాగా ఇటు 1 2 3 1 2 3 తర్వాత ఇవి 1 2 3 4 5 6 7 8 మధ్యలో అయితే ఈ విధంగా తడుపుకోవాలి. కొంచెం ఎండాకాలం కాబట్టి ఎండాకాలం వల్ల ఎండిపోతున్నాయి. అలాగే ఎండిపోతే ఇరిగిపోతాయి కదా, అందుకని ఈ విధంగా తడుపుకోవాలి. ఇప్పుడైతే ఇగోండి గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, ఇదైతే వెనక వైపు వస్తుంది. ఇటువైపు అయితే మడుచుకోవాలి. ఫ్రెండ్స్, కూరగాయల బ్యాగ్ అయితే ఇగోండి సగం వరకు వచ్చింది. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఏ విధంగా అల్లుతున్నారా? దగ్గరికి వస్తుంటే ఎదురు అనేవి తగిలేస్తున్నాయి, అందుకని దూరం నుంచి అయితే తీస్తున్నాను. అలా నాన్న చెప్పినాను. ఇలా ఇంటూ లాగా ఉంటుంది కదా, దానికి ఇది ఇలా ఎత్తి ఇలా నొక్కుకొని మళ్ళీ ఇక్కడ లింక్ ఇచ్చుకోవాలి. ఏడకుండా ఈ విధంగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంది నాన్న. స్ట్రాంగ్ ఎన్నాలో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇలా వెదురు బ్యాగులు అల్లాలంటే అది పెద్ద ఆర్ట్ అనుకోవాలి. ఎందుకంటే కొంచెం బాగా తెలిస్తేనే కొంచెం అంటే పర్ఫెక్ట్గా అల్లగలుగుతాం. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టునా? లేదు, ఇంకా అయిపోయింది. ఒక నెక్ వేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు నాన్న? ఈ నెక్ మనం పెట్టేసుకోవటమే లాస్ట్ బార్డర్ లాగా 3 3 అన్నమాట. ఇలాగా ఇది అలా 1 and 1 అది రోల్ అవుతూ ఉంటుంది. ఇలాగా డిజైన్ లాగా వస్తుంది. ఇది ఇక్కడికి, ఇది యువతలకి, వేరే మెడకి. 2 వేయచ్చు, 3 వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎన్ని వేస్తున్నావు? 3 వేస్తున్నావా? 3 వేసేస్తాను. ఓకే, కొంచెం మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను. ఈ బ్యాగ్లో అయితే ఓన్లీ వెజిటేబుల్సే కాకుండా బట్టలు కూడా క్యారీ చేయొచ్చు కదా నాన్న? ఆల్ ఐటమ్స్ అంటే కొంచెం చిన్నవి లాంటివి అయితే పడిపోతాయి, కానీ అన్నీ క్యారీ చేయొచ్చు. ఇంకా వెదురుతో కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఎన్నాళ్ళైనా మనం వాడుకోవచ్చు. కొంచెం బాగా స్టోర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మిగిలినవి ఉన్నాయి కదండి, వాటిని అయితే డాడీ ఇలా కట్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పట్టుకొని మనం అంటే తాడు కూడా కడతాం కదా, పట్టుకోవడానికి వీలయ్యేటట్టు, అందుకని అయితే కట్ చేస్తున్నారు. చాలా బాగుంది నాన్న. ఇప్పుడు పట్టుకోవడానికి తాడు కడితే సరిపోతుంది కదా.
చూస్తుంటే మధ్య మధ్యలో స్టార్స్ వచ్చాయి నాన్న. అంటే చూడండి ఈ విధంగా స్టార్ ఇలా వచ్చాయి. ఉండి అప్పుడే ఈ బ్యాగ్ ఉంది కదండి, ఈ బ్యాగ్ కోసం అయితే ఇలా పట్టుకోవడానికి తాడు కడతారు కదా, దానికోసం అయితే డాడీ ఈ విధంగా తయారు చేస్తున్నారు. చాలా థిక్గా వస్తుంది. 2 తాళ్ళనైతే ఈ విధంగా గట్టి తాడు చేసుకోవడం కదా నాన్న. ఫ్రెండ్స్, చివరిగా అయితే ఇదిగోండి వెజిటేబుల్స్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చూపించున్నాను. చాలా బాగుంది. వీడియో చూసారు కదా, ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.